హాయ్ అండి. ఈరోజు ఈజీ అండ్ సింపుల్ స్నాక్ ఐటెం ఎగ్ శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 3 ఎగ్స్ తీసుకోవాలి. ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి, మిరియాల పొడి, తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఆమ్లెట్ వేసుకోవాలి. ఆమ్లెట్ రెడీ అయిన తర్వాత దాన్ని 4 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఈజీ స్నాక్ ఐటమ్ అండి, సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. 4 పార్ట్స్గా కట్ చేసుకున్న తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దానిపైన కట్ చేసుకున్న ఆనియన్స్ పెట్టుకోవాలి. అలాగే క్యాప్సికమ్ కూడా పీసెస్ చేసుకొని ఆ పీసెస్ పెట్టుకోవాలి. ఇందాక కట్ చేసుకున్న ఆమ్లెట్ ఉంది కదా, ఒక పీస్ తీసి దానిపైన పెట్టుకోవాలి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. ఆనియన్స్, క్యాప్సికమ్ పీసెస్ పెట్టుకొని టమాటో సాస్ వేసుకోవాలి పైనుండి. టొమాటో సాస్ వేసుకున్న తర్వాత పైనుండి ఇంకొక బ్రెడ్ స్లైస్ వేసుకొని ఇప్పుడు శాండ్విచ్ ప్యాన్ తీసుకొని అందులో చిన్న పీస్ బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకొని మనం శాండ్విచ్ చేసుకున్నాం కదా, అది పెట్టి దానిపైన మళ్ళీ బటర్ చిన్న పీస్ వేసుకొని క్లోజ్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. చాలా తొందరగా అయిపోతుంది. రైనీ సీజన్లో చాలా టేస్టీగా ఈవినింగ్ టైమ్స్లో చేసుకుంటే ఎంతో బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఎగ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సేమ్ అలాగే ఇంకోటి చేస్తున్నాను. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే స్నాక్ ఐటమ్.
మీరు కూడా ట్రై చేయండి. ఎగ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.